తెలంగాణ రాష్ట్రానికి అతిపెద్ద ఆస్తిగా భూములే నిలుస్తున్నాయి. రాష్ట్రంలో దాదాపు 76,000 ఎకరాలు ప్రభుత్వ భూములుగా ఉన్నాయి. ప్రభుత్వ భూములు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తోంది. రాష్ట్రం తర్వాత మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు ఉన్నట్లు ఇండియా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ రిపోర్టులో తేలింది. భూములు అత్యధికంగా ఉండడంతో స్టేట్లో పరిశ్రమలు పెట్టేందుకు కంపెనీలు ముందుకొస్తున్నాయి. రాష్ట్రానికి ప్రభుత్వ భూములే అతిపెద్ద ఆస్తిగా మారాయి. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా 76,000 ఎకరాలు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ఏకంగా 30,749 హెక్టార్ల భూమి తక్షణమే అందుబాటులో ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలోని ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ తెలిపింది. ఈ మేరకు ఇండియా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ పేరుతో నివేదిక విడుదల చేసింది. దిగ్గజ పారిశ్రామిక రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్ ను కూడా వెనక్కి నెట్టి దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని అందులో తెలిపింది. ఇంత పెద్ద ఎత్తున ల్యాండ్ బ్యాంక్ ఉండడంతో తెలంగాణకు భారీ పెట్టుబడులు, పరిశ్రమలు తరలివచ్చే అవకాశం ఉందని చెప్పింది. జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టంతో దేశవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక వాడల్ని మ్యాపింగ్ చేసింది. తెలంగాణలో మొత్తం 157 ఇండస్ట్రియల్ పార్కులుండగా వీటి పరిధిలో మొత్తం 32,033 హెక్టార్ల భూమి ఉంది. ఇందులో పరిశ్రమల కోసం కేటాయించడానికి వీలుగా 75,980 ఎకరాల భూమి సిద్ధంగా ఉంది. పెట్టుబడిదారులు కోరుకున్న వెంటనే భూమిని కేటాయించే వెసులుబాటు ఉండడంతో అంతర్జాతీయ సంస్థలు ఇప్పుడు హైదరాబాద్, ఫ్యూచర్ సిటీ వైపు చూస్తున్నాయి. భూసేకరణ సమస్యలు లేకుండా ఇంత భారీ మొత్తంలో భూములు అందుబాటులో ఉండటమే రాష్ట్రానికి అతిపెద్ద ఆస్తిగా మారింది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే ల్యాండ్ బ్యాంక్లో తెలంగాణ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన మహారాష్ట్రలో 523 ఇండస్ట్రియల్ పార్కులుండగా అక్కడ అందుబాటులో ఉన్న భూమి సుమారు 48,575 ఎకరాలు మాత్రమే. తమిళనాడులో 40,255 ఎకరాలు, గుజరాత్లో దాదాపు 31,147 ఎకరాలు మాత్రమే అందుబాటులో ఉంది. ఆంధ్రప్రదేశ్లో 638 ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నప్పటికీ అక్కడ తక్షణ వినియోగానికి 26,555 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు రిపోర్టులో తేలింది. రాష్ట్రంలో భారీగా భూమి అందుబాటులో ఉండటమే కాకుండా ఏ రంగానికి అనుకూలంగా ప్రభుత్వం ముందుగానే గుర్తించి క్లస్టర్లను అభివృద్ధి చేస్తోంది. అందుబాటులోని 76,000 ఎకరాల్లో ఫార్మర్ సిటీ, లైఫ్ సైన్సెస్ కంపెనీలకు కాలుష్య రహిత జోన్లను, జహీరాబాద్, సీతారాంపూర్ వంటి ప్రాంతాల్లో ఈవీ, ఆటోమొబైల్ రంగానికి భారీ భూములు కేటాయిస్తోంది. మరోవైపు మహేశ్వరం, ఆదిభట్ల వంటి ప్రాంతాల్లో ఏరోస్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాలకు భూములు రెడీగా ఉన్నాయి. టెక్స్టైల్స్ కోసం వరంగల్ వైపు, ఫుడ్ ప్రాసెసింగ్ కోసం నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో భూములు మార్క్ చేశారు. ఇలా సెక్టార్ల వారీగా భూములు విభజించడంతో ఒకే చోట అనుబంధ పరిశ్రమలు వచ్చి పూర్తి స్థాయి ఇకోసిస్టమ్ ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుకు ఈ భూములే ప్రధాన పెట్టుబడి కానున్నాయి. హైదరాబాద్ కు దగ్గరలో ప్రభుత్వం చేపట్టిన ఫ్యూచర్ సిటీ భూముల లభ్యతలో గేమ్ చేంజర్ గా మారనుంది. ఫ్యూచర్ సిటీని కేవలం నివాస ప్రాంతంగా కాకుండా వర్క్, లివ్, ప్లే కాన్సెప్ట్ డిజైన్ చేస్తున్నారు. ఇక్కడ అందుబాటులో ఉన్న వేలాది ఎకరాల భూములను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్లు, రోబోటిక్స్ వంటి అత్యాధునిక టెక్నాలజీ పరిశ్రమలకు కేటాయించనున్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులు, స్కిల్స్ యూనివర్సిటీ వంటివి ఇక్కడే వస్తుండటంతో అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలు ఫ్యూచర్ సిటీ వైపు చూస్తున్నాయి. త్వరలో జరగనున్న దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు సిద్ధమవుతున్న సర్కార్కు POIAT విడుదల చేసిన ఇండియా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ రిపోర్ట్ మరింత బూస్ట్ ఇచ్చింది. తెలంగాణలో భూమి కొదవలేదు, అనుమతులకు ఆలస్యం లేదు అంటూ పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలో 157 ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నప్పటికీ డిమాండ్కు తగ్గట్లుగా మరిన్ని కొత్త క్లస్టర్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్లాన్స్ వేస్తోంది.